ఆంటీ మిస్ అయ్యారు. మ్యాచ్ బాక్స్ ఓకే మేడం ఓకే లెవెల్ ట్రాఫిక్ పిలిపిస్తే అయిపో ఈ దాకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ముందుకెళ్దామా? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పైకి లే అబ్బా డ్రెస్ హెవీగా అయిపోయిందక్క. కొంచెం దగ్గరికి సూపర్ ఫైనల్ లో ఉంటారు అనుకున్నాం, తప్పుతో వస్తారు అనుకున్నాం అక్క, మిస్ అయిపోయినాం. కంగ్రాచులేషన్ అక్క. మాత్రం అదంతా గేమ్ వైజ్ గా, నథింగ్ పర్సనల్ అట్లా ఏం లేదు. హాయ్ అని చెప్పండి. హాయ్ అక్క, చాలా బాగుంది అక్క. అక్క టాప్ 5 అక్క పృథ్వీ ఎలా పోయాడు కదా అక్క. అక్క టైటిల్ విన్నర్ ఎవరక్క? జరగండి అన్నా మరి అదే లోపలికి వెళ్ళిపోమంట జరుగుతారా లోపలికి వెళ్ళిపోమన్నా జరగండి. డబుల్ కమిటా సూపర్ అక్క. హాయ్ అని చెప్పండి అక్క. మీరు ఏదో ఒకటి మాట్లాడండి. నాకే కొత్తగా ఉంది. జరగండి. వెనకాల చూసుకోండి, కారు వెనకాల చూసుకోండి. నాకు భయం మామూలుగా గ్లాస్లు నేను నిల్చుంటా. కొంచెం డౌన్ చేసి లో యాంగిల్ లో పెట్టుకోండి, వెనకాల కనిపిస్తుంది. మీరు అట్లా ఇరుక్కు ఉండకండి, చాలాసేపు ఉండలేరు. నాకు బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం. ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్ గా వెళ్ళాను, బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్ గా, చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఎందుకు వచ్చిందా ఛాన్స్, వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటూ వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. And I'm very proud of myself. Yes. So definitely ga nenu first వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలన్న ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి,
బట్ ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్స్ తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నాం అంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. విష్ణు ఒక్కటే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా కోపం అంటే బాగా వచ్చింది. అది ఆడుతున్నాను కదా, ఫిజికల్ టాస్క్ సోలో టాస్క్ సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అదే విష్ణు అన్నదాని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాం. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు నేను ఆడేదని చెప్పి నిజంగా ఆ రోజు నేను గట్టిగా ఆడాను. చాలా బాగుంది బికాస్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు, ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం నాకు నచ్చింది. టీవీ షోస్ లో యాక్ట్ చేయడం ఈజీ అనిపించిందా? ఏమండి మా విన్నర్ వచ్చిందండి. కంగ్రాట్స్ మేడం, ఎరగేశారు దున్నేశారు. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఇది ఈ కెమెరా వెనక ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం. చెప్పారు వాళ్ళు మీకు ఓటేసా. మీరు ఏడుస్తుంటే నా మనసు బాగా అనిపించదు. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డారు నాకు చాలా సీరియల్ నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు జయప్రకాష్, అక్కడ ఉన్నారు మనం. అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మా అని అంటే నా కూతురు ఎవరో అబ్బాయి నాకు బాగా నచ్చింది. మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా? బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంత పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం. చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి పడేస్తాడు, గెలుస్తా ఉంటాడు, అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళు పోటీగా ఆడుతున్నారు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్. అంటే కొంచెం శాంపిల్ గా అనిపించింది, లైట్ గా ట్రై చేసినట్టు గౌతమ్ ని. అంటే బాగా క్లారిటీ ఇచ్చి అరే
నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది మేము సీరియస్ గా తీసుకున్నాం. మా బావ అక్క గౌతమ్ రీఎంట్రీ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే చెప్పలేము, ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు, అట్లా కాదు. నాకు ఎవరు నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకే అన్నా, నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా క్యూట్ గా ఉంటుంది. చూస్తే అర్థమైంది మొన్న అవినాష్ ఇచ్చేసినప్పుడు. అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు అడిగినా క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ అడిగినా కెమెరా ఇటు ఉన్నాయి, ఇటు సైడ్ మాట్లాడాక ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటుందని రోహిణి ఏడుస్తుంటే అనిపించింది. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అంటే, ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా దా అని చెప్పి ప్యాంట్ పట్టుకోని లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయింది. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగుంది, ఎవరితో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్ కి ఇంక మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు పాగలే. ఓ మై గాడ్, తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడు. దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా క్యూట్ గా అనిపించింది. అప్పుడే ఏంది నిన్ను నీకు వచ్చి సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది. చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది. బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం, మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంతసేపు నించోడం అనేది ఆయనకి గ్రేట్, నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో 45 minutes ఎంతో ఉన్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. విన్నర్ ఎవరో చెప్పండి, నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్, 6 అవినాష్ 6 రేపు ఎవరు సో 6 6 ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో టాప్ 5 ఎవరు? విష్ణుప్రియ. క్వశ్చన్ అక్క, ఇప్పుడు గౌతమ్ కన్నామో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా, అది మేనరిజం ఎలా తీసుకోవాలి? నేను అడిగా ఇదేంటి ఓవర్ యాక్టింగ్ అనిపించింది మీకా? మాకు ముందు తెలియదు కదా. ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని, అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంటే KBKG, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు.
సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు. అంటే పవర్ స్టార్ ఓట్లు అవి నాకు తెలియదండి. సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకునే దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పాను. రెండు నచ్చాయి. బికాస్ అల్లు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే ఈ గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్ బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ లేదండి. ఫస్ట్ టైం ఆటల్లో ఎవరు ఆట బాగా నచ్చింది? అవినాష్, టేస్టీ తేజ ఆటలు. మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండింటిలో ఇచ్చి పడేసి లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. చెప్పారు మన కప్పు ఇవ్వరా అనేసి చెప్పారు. మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు నేను అన్నది నిజమా కాదా? ఈ టాపిక్ ఒకటండి, నా అభిప్రాయం చెప్తా. ఈ క్వశ్చన్ కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అది యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తాం అన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమెడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుంటే ఏమండి, గెలుపు అది నేను మాట్లాడతా, మీ ఇష్టం వచ్చిన గెలిపించుకోండి, ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా నుంచి వస్తున్న జనానికే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు, మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5 లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటనే సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. అక్కడ దాకా ఆలోచన చెబుతున్నా ఓపెన్ గా. టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు, మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండు. నాకు తెలియదు అన్ని ఉంటాయి. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. ఫుడ్ చాలా బాగుంటుంది. నాగార్జున గారు రోస్టింగ్ చెప్పండి. రోస్టింగ్ ఏనని చెప్పాలి? బాగుంటుందా? ఇన్ని సీజన్లు చూసారు, ఇప్పుడు ఎలా ఉందన్నాడు. చెప్పాలి. చాలా బాగుంది. అండ్ అందరూ ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి. అడగండి. బిగ్ బాస్ ఒక్కరైనా ఉంటారు. వాళ్ళు వెళ్తే ఎలా ఆడాలి అని ఒక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు. సో ఫిజికల్ టాస్క్, ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు ఏది అన్ని చూపిస్తున్నా నటిస్తున్నారా వాళ్ళు? వాళ్ళ నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలుసుంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. బికాస్ నేను ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారానికి. అంటే సినిమా చూసారా? థ్యాంక్ యూ సో మచ్. తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే
శివంగి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెట్టింపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేశారు? అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ 2 లైన్స్ నిన్నేమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైన్స్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? కాదు ఫీలింగ్ ఫీలింగ్స్ ఆ సాంగ్ వచ్చింది. చాలా అందరూ వచ్చినప్పుడు బాగుంది. అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఆంటీ మిస్ అయ్యారు. మరి నాలో ఫైర్ ఉందని మరి నేను వెలిగించుకోలేదు కదా. ఎవరైనా లైట్ లైట్ ఎవరి దగ్గర లేదా? బాబు లైట్ రమ్మా. ఏంటంత మంచి వస్తావా? చాలా త్వరగా అయిపోయింది. But whatever 14th week or 15th week, I'm happy with my journey. Thank you, Daddy. Thank you so much. హ్యాపీ వెల్కమ్ సెలబ్రేషన్. ఊరికే ఫ్రెండ్స్ పాటలు అక్క కాళ్ళకి చాలా బాగా పాడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? అక్క ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? తినండి. థ్యాంక్ యూ guys. Thank you so much.